Hello all, welcome to Module 1 Part 3 and in this video we are going to talk about types of mobile application developer. Okay. So ఒకవేళ మీకు ఆ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఎలాంటి డెవలపర్స్ ఉంటారు అండ్ అసలు మనం ఏం చేయాలి అండ్ మన జాబ్ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఓకే. సో ఇంట్రడక్షన్ మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాం, ఇంట్రడక్షన్ టు మొబైల్ అండ్ యాప్ డెవలప్మెంట్ టైప్స్ అండ్ ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ మొబైల్ డెవలపర్ అనేది డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో టైప్స్ ఆఫ్ మొబైల్ డెవలపర్స్లోకి వచ్చేటప్పటికి సో ఎవరైతే మనకి ఛానల్ కొత్తగా వచ్చారో వాళ్ళకి నా పేరు ఖాదర్. నేను 12 ఇయర్స్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ అండ్ ఫ్లటర్లో పనిచేశాను. సో మొబైల్ అప్లికేషన్ ఆర్కిటెక్ట్గా కూడా పనిచేశాను ఫిలిప్స్ అండ్ సిగ్నిఫై అనే కంపెనీస్లో అనమాట. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ త్రూ మనం నేర్చుకుందాం. ఓకే. సో టైప్స్ ఆఫ్ మొబైల్ డెవలపర్స్లో వచ్చేటప్పటికి దెర్ ఆర్ 3 మెయిన్ టైప్స్. ఓకే. ఆ 3 మెయిన్ టైప్స్లో ఫస్ట్ టైప్ ఏంటి, అప్లికేషన్ డెవలపర్. సో నార్మల్ కాంటాక్ట్స్ అప్లికేషన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, లైక్ ఇన్స్టాగ్రామ్ అంట ఇవన్నీ. సో సెకండ్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్ వచ్చేసి గేమింగ్ డెవలపర్ అనమాట. సో మొబైల్లో గేమ్స్ డెవలప్ చేయడం. అండ్ థర్డ్ వచ్చేసి హార్డ్వేర్ ఇంటర్ఫేస్ అండ్ ఇంటర్నల్ డెవలపర్. సో అసలు ఈ డెవలప్మెంట్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి, అసలు మనం ఏ లెవెల్లో ఉన్నాము అండ్ ఏం నేర్చుకోబోతున్నాం అనేది మనం ఇప్పుడు ఇంపార్టెంట్గా తెలుసుకుంటాం అనమాట. ఓకే. సో లెట్స్ టాక్ అబౌట్ అప్లికేషన్ డెవలపర్. సో అప్లికేషన్ డెవలపర్ అంటే మనకు కావాల్సిన స్కిల్స్, ఒకవేళ మీరు ఆండ్రాయిడ్లో కానీ కోడింగ్ చేస్తుంటే అండ్ నేటివ్ ఆండ్రాయిడ్లో కానీ కోడింగ్ చేస్తుంటే మీరు కావాల్సిన స్కిల్ కోట్లిన్ అండ్ ఆండ్రాయిడ్ స్టూడియో. సో ఈ రెండు మీకు తెలిసిందైతే మీకు ఆండ్రాయిడ్లో కోడింగ్ చేయగలరు. ఓకే. సో ఒకవేళ మీరు ఐఓఎస్ డెవలపర్ అనుకుంటే మీకు కావాల్సిన స్కిల్ స్విఫ్ట్ అండ్ దాని తర్వాత ఎక్స్కోడ్. ఓకే. సో ఒకవేళ మీరు క్రాస్ ప్లాట్ఫామ్ అంటే హైబ్రిడ్ ప్లాట్ఫామ్స్లో బిల్డింగ్ చేస్తున్నారంటే మీకు కావాల్సిన స్కిల్ వచ్చేసి ఈ హైబ్రిడ్లో మీకు కావాల్సిన స్కిల్ వచ్చేసి ఫ్లటరు లేకపోతే రియాక్ట్. సో ఈ రియాక్ట్ వచ్చింటే అండ్ దాంతో పాటు మీకు విఎస్ కోడ్ అనే ఒక ఎడిటర్ ఉంది. దాని కానీ మీరు తెలుసుకున్నారంటే మీరు అప్లికేషన్ డెవలపర్ అవుతారనమాట. సో బేసిక్గా ఇందులో మీరు ఒక స్టాక్ తీసుకున్నారంటే దీంట్లో మొబైల్ అప్లికేషన్లో దెర్ ఆర్ మల్టిపుల్ స్టాక్స్ అనమాట. ఓకే. సో ఈ లెవెల్లో ఏంటుంటాయి, హార్డ్వేర్ అంటే మనకి బ్లూటూత్ అంట అండ్ మైక్రో ప్రాసెసర్ ఇవన్నీ వర్క్ అవుతూ ఉంటాయి అనమాట. ఒక మొబైల్ స్టాక్ తీసుకుంటే మొబైల్ స్టాక్ సో మొబైల్ స్టాక్లో మనకి ఫస్ట్ వచ్చేసి హార్డ్వేర్ తర్వాత లేయర్లో వచ్చేసి ఇది ఇంటర్మీడియట్ లేయర్ వస్తుంది. దీన్ని ఏమంటారు, మేబీ ఒక ఇంటర్ఫేస్ లేయర్ లాంటిది అనమాట. సో వేర్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఓకే. సో ఈ ఇంటర్ఫేస్ లేయర్ తర్వాత మనకు వచ్చే లేయర్ వచ్చేసి ఇక్కడ మనకి సిస్టమ్ సెట్టింగ్స్ అంట, ఏపీఐస్ అంట ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. సిస్టమ్ సెట్టింగ్స్, కాంటాక్ట్స్ ఇలాంటివన్నీ యాప్స్ ఉంటాయి. ఓకే. సో దాని తర్వాత వచ్చే యాప్స్ వచ్చేసి మనకి లైక్ ఇన్స్టాగ్రాము అండ్ ఫేస్బుక్. సో అండ్ దాని తర్వాత మనకి ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట. ఫేస్బుక్ అప్లికేషన్ అంట, ఇవి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అప్లికేషన్స్. ఫేస్బుక్ అంట, లేకపోతే యూట్యూబ్ మ్యూజిక్ యాప్. సో ఇలాంటివన్నీ మనకి ఈ లెవెల్లో వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనం దీని గురించి అర్థం చేసుకున్నాం కాబట్టి సో నెక్స్ట్ అసలు దీంట్లో సో ఇప్పుడు మనం అప్లికేషన్ లెవెల్లో తీసుకున్నామంటే కొన్ని అప్లికేషన్స్ B2B ఉంటాయన్నమాట. ఓకే. కొన్ని అప్లికేషన్స్ B2C ఉంటాయి. ఓకే. సో B2C అప్లికేషన్స్లో మీరు చూసేది జనరల్గా వచ్చేసి ఫేస్బుక్ అంట, లేకపోతే ఇన్స్టాగ్రాము, ఓకే, లేకపోతే యూట్యూబ్ వీడియో ఆర్ యూట్యూబ్ మ్యూజిక్ ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ B2C అప్లికేషన్స్ అనమాట. అంటే ఇవి డైరెక్ట్గా ప్లేస్టోర్ నుంచి ఒక కస్టమర్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని యూజ్ చేస్తారనమాట. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని యూజ్ చేస్తారు. ఓకే. సో B2Bలో ఎలా ఉంటుందంటే లైక్ సపోజ్ ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ ఉన్నాడు. ఓకే. స్విగ్గీ డెలివరీ బాయ్ అనేవాడు సో ఈ మొబైల్ అప్లికేషన్ యూజ్ చేసి మీ ఇంటికి రీచ్ అవుతున్నాడు. ఓకే. సో ఇప్పుడు మీ ఇంటికి రీచ్ అవుతున్నాడంటే వాడికి ఈ మొబైల్ అప్లికేషన్లో మీరు ఇచ్చిన లొకేషన్ వీడికి వెళ్తుంది. సో ఆ మొబైల్ అప్లికేషన్ తీసుకొని వీడు మీ ఇంటికి రీచ్ అవుతున్నాడు అనమాట. సో ఇది బిజినెస్కి యూజ్ అవుతుంది, రైట్. సో ఇలాంటి అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేస్తాం మొబైల్ అప్లికేషన్స్ యూజ్ చేసి. ఇదొక్కటే కాదు, సో ఇలాంటి చాలా అప్లికేషన్స్ బేసిక్గా మొబైల్ యూజ్ చేసి బిజినెసెస్ కూడా వాళ్ళకి కావాల్సిన
యూజ్ కేసెస్ని వాళ్ళు మొబైల్ అప్లికేషన్స్గా డెవలప్ చేస్తారు. సో మీకు స్కోప్ చూసుకుంటే ఒకవేళ మీరు మొబైల్ అప్లికేషన్ డెవలపర్ అయితే నాట్ ఓన్లీ లైక్ యాప్స్ విచ్ ఆర్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము లేకపోతే ఇంకేదైనా యాప్ కాకుండా మనకి బిజినెస్కి ఉపయోగపడే యాప్స్ కూడా బిజినెసెస్ దీన్ని యూజ్ చేసి బిల్డ్ చేసుకుంటాయి అనమాట. నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే గేమ్ డెవలపర్. సో మన నెక్స్ట్ టైప్ ఏంటంటే గేమ్ డెవలపర్. సో ఈ గేమ్ డెవలపర్ అంటే ఏంటి, లైక్ మొబైల్ అప్లికేషన్లో గేమ్స్ ఉంటాయి కదా, లైక్ నీడ్ ఫర్ స్పీడ్ అనుకుందాం. నేను నీడ్ ఫర్ స్పీడ్ కానీ లేకపోతే పబ్జీ కానీ, ఓకే. సో ఇలాంటి గేమ్స్ లైక్ దానికి ముందు వచ్చిన మ్యారియో కానీ లేకపోతే ఏదైనా కానీ లైక్ ఎలాంటి గేమ్స్ అయినా కానీ మీరు దీన్ని యూస్ చేసి డెవలప్ చేస్తారు. సో దాన్ని నేర్చుకోవాలంటే మీరు దానికి సపరేట్గా మీరు కోడింగ్ కానీ అన్నీ ఉంటాయి. సో దాంట్లో మనకి 3D గ్రాఫిక్స్ లేకపోతే ఓపెన్ జిఎల్ అండ్ ఇలాంటివన్నీ మనకి టెక్నాలజీ యూస్ చేసి మనం డెవలప్ చేస్తాం అనమాట. సో ఇది ఇలాంటివి నేర్చుకున్నప్పుడు మీరు గేమింగ్ డెవలపర్గా డెవలప్ అవుతారు. ఓకే. సో మనం నేర్చుకునేది వచ్చేసి అప్లికేషన్ డెవలప్మెంట్. మనం గేమ్ డెవలప్మెంట్ చేయడం లేదు, ఓన్లీ అప్లికేషన్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి హార్డ్వేర్ ఇంటర్ఫేస్ ఆర్ డెవలపర్. ఓకే, ఇంటర్నల్ డెవలపర్. అసలు వీళ్ళెవరు? సో నేను ఇంతకుముందు చెప్పినట్లు మీరు చూసారంటే ఒక స్టాక్లో, సో ఒకవేళ మీరు చూసారంటే ఇక్కడ హార్డ్వేర్ ఉంది. ఓకే, దాని తర్వాత ఇంటర్ఫేస్ ఉంది. ఓకే, సో దాని తర్వాత మనకి సిస్టము అండ్ దాని డేటాబేసు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దాని తర్వాత యాప్స్ వస్తాయి. ఓకే, సో మనం కోడింగ్ చేసి డెవలప్ చేస్తుండేది వచ్చేసి యాప్స్. ఓకే, సో కొంతమంది డెవలపర్స్ ఒకవేళ మీరు C++ కానీ నేర్చుకున్నారంటే యూ కెన్ గో ఇంటూ దీస్ 2 లెవెల్స్ ఆల్సో. ఓకే, సో మొబైల్ అప్లికేషన్ ఎకోసిస్టమ్ మొత్తం అర్థం చేసుకుంటే మీరు హార్డ్వేర్ లెవెల్ పైన ఈ ఇంటర్ఫేస్ లెవెల్లో కానీ లేకపోతే సిస్టమ్ డెవలపర్ లెవెల్లో కానీ కూడా మీరు పనిచేయచ్చు. సో దానికి కావాల్సిన టెక్నాలజీ వచ్చేసి C++. సో దాన్ని JNI అంటారనమాట, జావా నేటివ్ ఇంటర్ఫేస్. సో ఈ C++ కానీ JNI కానీ తెలిసినప్పుడు మీరు ఒక హార్డ్వేర్ ఇంటర్ఫేస్ లెవెల్లో కూడా డెవలపర్గా అవ్వచ్చు ఇన్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్. సో ఇది బేసిక్గా మీ అండర్స్టాండింగ్ కోసం అసలు ఎలా జరుగుతుందనేసి. సపోజ్ మనం ఒక స్టాక్ తీసుకున్నాం అనుకుందాం, లైక్ బ్లూటూత్. సో బ్లూటూత్ అనేది ఒక హార్డ్వేర్, ఒక చిప్. సో దానిపైన మనం ఏం రాస్తాం, లైక్ ఒక ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. సో బ్లూటూత్తో కనెక్ట్ చేయడానికి ఎలా కనెక్ట్ అవ్వాలి అనేసి. సో ఇది మనకి సిలో రాస్తారు. సో దాని తర్వాత మనకి ఏమవుతుంది, దీన్ని జావాని లేకపోతే జావా కి మనం ఏపీఐ రాయాలి. సో ఆ ఏపీఐని మనం JNI యూజ్ చేసి రాస్తాం అనమాట. ఆ తర్వాత మనం జావాలో కానీ కోట్లిన్లో కానీ మనం ఏం చేస్తాం, ఒక యాప్ని రాసేటప్పుడు ఈ ఏపీఐస్ని యూజ్ చేసి మనం యాప్ని బిల్డ్ చేస్తాం అనమాట. సో ఈ యాప్లో మనం బ్లూటూత్ కనెక్ట్ అవ్వు అని అడిగితే ఫస్ట్ ఇది ఏపీఐని యూజ్ చేస్తుంది. సో ఇది ఈ కనెక్ట్ అనే మెసేజ్ని C కోడ్కి పంపిస్తుంది. ఈ C కోడ్ బ్లూటూత్ హార్డ్వేర్కి కమాండ్ పంపిస్తుంది అనమాట. సో బేసిక్గా ఒక సిస్టంలో ఎలాగైతే వర్క్ చేస్తుందో అలాగే వర్క్ చేస్తుంది. లైక్ అప్లికేషన్ లేయర్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్ఫేస్ లేయర్ ఉంటుంది, దాని తర్వాత హార్డ్వేర్కి ఇంటర్ఫేస్ లేయర్ ఉంటుంది. సో ఇలా 3 లెవెల్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. దానిపైన మనం యాప్స్ రాస్తాం అనమాట. సో బేసిక్గా ఇది మీ అండర్స్టాండింగ్ కోసం నేను చెప్తున్నాను. సో ఇది మనకు అవసరం లేదు, కానీ మనకి ఇది తెలిస్తే మనకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. లైక్ ఎక్కడ మనం రాస్తున్నాము, అసలు ఏం డెవలపర్ మనం అవబోతున్నాం అనేది మనకు క్లియర్ ఐడియా ఉంటుంది. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వాల్యుబుల్ ప్లీజ్ లైక్ అండ్ కమెంట్లో కూడా మీరు మెన్షన్ చేయండి. అసలు మీరు ఫాలో అవ్వగలుగుతున్నారా, లైక్ మీకు నేను చెప్పడం అర్థమవుతుందా అనేది. సో ఇది బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ డెవలపర్. ఓకే, సో వన్ ఈజ్ అప్లికేషన్ డెవలపర్, సెకండ్ వన్ ఈజ్ గేమ్ డెవలపర్, థర్డ్ వన్ ఈజ్ హార్డ్వేర్ ఇంటర్ఫేస్ ఆర్ ఇంటర్నల్ డెవలపర్. ఓకే, సో ఈ 3 డెవలప్మెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇందులో మనం నేర్చుకోబోతుండేది ఇందులో యాప్ డెవలప్మెంట్ యూజింగ్ ఫ్లటర్. సో ఫ్లటర్ అనేది ఒక హైబ్రిడ్ మాడ్యూల్, హైబ్రిడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. దీన్ని యూజ్ చేసి మనం అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఒకవేళ మీకు దీన్ని కంప్లీట్ కోర్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. లైక్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంది, లైక్ అనని నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు, లేకపోతే ఇలాంటిది ఏదైనా మీరు కమెంట్ చేసామంటే నేను దాన్ని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో.